హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే మన లాస్ట్ వీడియో కంటిన్యూషనే. సో నేను లాస్ట్ వీడియో చెప్పాను కదా, బ్యాచిలర్స్ ఫినిష్ చేయగానే మీరు మాస్టర్స్కి వస్తే మీకు బెనిఫిట్స్ కన్నా లాసెస్ ఎక్కువ అని. సో ఈరోజు ఈ వీడియోతో మీకు ఒక క్లారిటీ ఇస్తాను. అసలు ఫ్రెషర్స్కి జాబ్స్ ఎందుకు రావట్లేదు అండ్ ఇంకా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కూడా కొంతమందికి జాబ్ రావట్లేదు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అండ్ కాంపిటీషన్లో. సో మీరు కానీ నా ఛానల్కి కొత్తగా అయితే ఛానల్ ముందుకెళ్లే ముందు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. So let's continue the topic. సో ఇంకా మనమైతే వీడియోలోకి స్టార్ట్ అయిపోదాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీకైతే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఇండియాలో బ్యాచిలర్స్ ఫినిష్ చేసుకొని మాస్టర్స్ కోసం వచ్చాడు. ఐదర్ ఐర్లాండ్ ఆర్ యూకే ఆర్ యూరప్కి వచ్చాడు. అట్ ద సేమ్ టైం ఇంకొక పర్సన్ ఇండియాలో 3-4 years ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకొని మాస్టర్స్ కోసం వచ్చాడు యూరప్కి, ఐర్లాండ్కి ఆర్ ఎనీ అదర్ కంట్రీస్కి. సో వీళ్ళిద్దరు ఒకటే కాలేజ్లో చదువుకుంటారు అనుకో. వీళ్ళిద్దరు మాస్టర్స్ ఫినిష్ చేసుకొని ఒక ఎక్స్ కంపెనీకి అప్లై చేశారనుకోండి. సో ఆ ఎక్స్ కంపెనీలో ఇద్దరు రెజ్యూమ్స్ వెళ్ళగానే ఆ ఎంప్లాయర్ ఏం చూస్తాడంటే, సో అఫ్ కోర్స్ నువ్వు మాస్టర్స్ ఫినిష్ చేయగానే ఎంట్రీ లెవెల్ కిందకి వెళ్తావు, ఎంట్రీ లెవెల్ జాబ్ రోల్కి వెళ్తావు, ఎందుకంటే అప్పుడే నీ మాస్టర్స్ అయిపోయింది కాబట్టి ఎంట్రీ లెవెల్కి వెళ్తావు నువ్వు. కానీ అక్కడ ఎంప్లాయర్ ఏం చూస్తాడు, ఇండియాలో ఇతనికి ఏమైనా పాత ఎక్స్పీరియన్స్ ఉందా అని చూస్తాడు. సో ఆ టైంలో ఎవరైతే ఇండియాలో 3-4 years ఎక్స్పీరియన్స్ ఉందో ఆ రెజ్యూమ్ వాళ్ళు పిక్ చేస్తారు. సో ఇక్కడ లాస్ అయ్యేది ఎవరు? అప్పుడే బ్యాచిలర్స్ అయిపోయి మాస్టర్స్కి వచ్చిన వాళ్ళు లాస్ అవుతాడు. అండ్ ఇక్కడ లాస్ అయిందనుకో, వాళ్ళకు జాబ్స్ అనేటివి చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది ఎక్స్పీరియన్స్ వాళ్ళతోనే. సో ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఈజీగా జాబ్లో వెళ్ళిపోతారు, వాళ్ళు వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకొని పైకి వెళ్ళిపోతారు. సో ఎవరైతే బీటెక్ అయిపోగానే మాస్టర్స్కి వచ్చారో సో వాళ్ళకు జాబ్ కాంపిటీషన్ కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ వాళ్ళతో కాంపిటీషన్ ఉంటుంది. సో ఆ టైంలో వాళ్ళకి అఫ్ కోర్స్ ఇక్కడ రూమ్ రెంట్లకు దానికి మనీ కావాలి కాబట్టి పార్ట్ టైంకి వెళ్ళిపోతారు. సో నువ్వు జాబ్ సెర్చ్ టైంలో నువ్వు పార్ట్ టైంకి వెళ్ళిపోయినావు అంటే నువ్వు ఇంకా ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ కోసం నీ ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది. అండ్ అనుకోవచ్చు మీరు కొన్ని కంపెనీస్లో గ్రాడ్యుయేట్ రోల్స్ ఉంటాయని. సో ఈ గ్రాడ్యుయేట్ రోల్స్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద ఎంఎన్సీ కంపెనీ తీసుకుంటే మాక్సిమం 1 to 5 పొజిషన్స్ మాత్రమే గ్రాడ్యుయేట్ రోల్స్ ఉంటాయి. అండ్ సేమ్ టైంలో ఒక యూనివర్సిటీ నుంచి కొన్ని 100 మంది 1000 మంది ఆ ఇయర్లో గ్రాడ్యుయేట్ అవుతారు. సో మరి వాళ్ళందరికీ ఎట్లా జాబ్స్ అంటే ఆన్సర్ లేదు. సో ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్. సో అందుకే నేను ప్రతిసారి చెప్తాను, పాత వీడియోలో కూడా చెప్పాను. సో మీరు బీటెక్ అయిపోగానే మీకు విన్న స్టఫ్ ఉంటే మీకు వీసా ఎప్పటికైనా వస్తుంది. సో బీటెక్ అయిపోయినాక వస్తుంది, బీటెక్ అయినాక 5 years కూడా వస్తుంది, 10 years కూడా వస్తుంది. అందుకే ఇండియాలో ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయండి. ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన తర్వాత మీరు అబ్రాడ్ వస్తే ఇక్కడ మీకు తిరిగి ఉండదు. అసలు మంచి మంచి జాబ్స్కి మీరు అప్లై చేయొచ్చు, పెద్ద పెద్ద టాప్ ఎంఎన్సీ కంపెనీస్కి మీరు అప్లై చేయొచ్చు. సో అందుకే చెప్తున్నాను, అది మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. ఇండియాలో ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయండి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలామంది ఎక్స్పీరియన్స్తోనే మాస్టర్స్కి వస్తున్నారు. సో వాళ్ళకు 1 yearలో మాస్టర్స్ ఫినిష్ చేసుకొని వాళ్ళు డైరెక్ట్ జాబ్కి వెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ లాస్ అయ్యేది ఓన్లీ ఎవరైతే బ్యాచిలర్స్ ఫినిష్ చేయగానే మాస్టర్స్కి వస్తున్నారో వాళ్ళు లాస్ అవుతున్నారు. యూకే సిచ్యువేషన్ సేమ్ సిచ్యువేషన్. యూకేకి చాలా మంది బ్యాచిలర్స్ అయిపోగానే వెళ్ళిపోయారు, 15 lakhs 20 lakhs పెట్టుకుని వెళ్ళిపోయారు. అక్కడ మాస్టర్స్ 1 yearలో ఫినిష్ చేస్తున్నారు, తర్వాత జాబ్ లేవు. ఎందుకంటే యూకేలో కూడా కొంతమంది జాబ్స్ వస్తున్నాయి. ఎవరైతే 5 years 10 years ఎక్స్పీరియన్స్ ఉండి యూకేకి మాస్టర్స్కి వెళ్తున్నారో వాళ్ళు మాస్టర్స్ ఫినిష్ చేసుకొని జాబ్కి వెళ్ళిపోతున్నారు. సో మీరు మాత్రం ఈ మిస్టేక్ చేయకండి. ఎందుకంటే 20 lakhs అంత ఈఎంఐ తీసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ లైఫ్ స్పాయిల్ చేసుకోవడం కరెక్ట్ కాదు. అండ్ ఇంకా చాలా సిచ్యువేషన్ చూసాను నేను. చాలా మంది చెప్తున్నారు జాబులు లేవని. జాబులు ఉన్నాయి, కానీ ఎక్స్పీరియన్స్ మీకు కరెక్ట్ అయిన ప్రాపర్ సాలిడ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు జాబ్ వస్తుంది. సో అందుకే మరీ చెప్తున్నాను, ఇండియాలో ఒక 3-4 years టైం స్పెండ్ చేయండి, ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయండి. తర్వాత ఏ కంట్రీ అయినా, యూఎస్ నుంచి ఆస్ట్రేలియా వరకు ఏ కంట్రీ అయినా ఎక్స్పీరియన్స్ ఉంటే జాబ్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది. 3-4 years ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకొని మాస్టర్స్కి వెళ్తే పోయేది ఏం లేదు కదా. సో నీకు మంచి మాస్టర్స్ వస్తుంది, తర్వాత మాస్టర్స్ అయిపోగానే పాత ఎక్స్పీరియన్స్ పెట్టి నువ్వు జాబ్ కొట్టొచ్చు. ఆ జాబ్ వచ్చిన తర్వాత నువ్వు ఆ ఎక్స్పీరియన్స్ యూజ్ చేసుకొని టాప్ లెవెల్కి వెళ్ళొచ్చు. సో నేను అందుకే మరీ చెప్తాను, బీటెక్ అయిపోగానే మాస్టర్స్కి ప్లాన్ చేయకండి. 5 years బ్యాక్ 10 years బ్యాక్ సిచ్యువేషన్ ప్రజెంట్ లేదు. ప్రజెంట్ కాంపిటీషన్ పెరిగిపోయింది, చాలా మంది ఆన్ సైట్కి వస్తున్నారు. సో వాళ్ళతో మనం కాంపిటీషన్ ఇవ్వలేము. అండ్ ఇంకా చాలా కంపెనీస్ వచ్చేసి డైరెక్ట్ ఇండియా నుంచి ఆన్ సైట్కి చాలా మందిని పిలుచుకుంటున్నారు.
ఎందుకంటే సేమ్ శాలరీ ఇప్పుడు జూనియర్స్కి ఇక్కడ ఎంత శాలరీ ఇస్తున్నారో వాళ్ళకు కూడా 3-4 years 5 years ఉన్న ఎక్స్పీరియన్స్ వాళ్ళకు సేమ్ శాలరీ ఇచ్చి ఇండియా నుంచి పిలిపించుకుంటున్నారు. సో దీనివల్ల ఫ్రెషర్స్కి జాబ్స్ కూడా తగ్గిపోయినాయి. సో అందుకే చెప్తున్నాను, ఫ్రెషర్కి పర్ఫెక్ట్ జాబ్ రావాలంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలా హై కాంపిటీషన్ ఉంది. సో అసలు జాబ్స్ దొరకట్లేవు. సో దానికే మరీ చెప్తున్నాను, గెయిన్ ద ఎక్స్పీరియన్స్. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయండి. ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన తర్వాత 1 yearలో మాస్టర్స్ అయిపోతుంది. ఇట్లా చూస్తేనే మాస్టర్స్ అయిపోతుంది. సో ఆ మాస్టర్స్లో మీరు పార్ట్ టైం చేసుకోవచ్చు. సో ఈజీగా అయిపోతుంది, ఫ్లోలో అయిపోగానే మీరు డైరెక్ట్ ఫుల్ టైం జాబ్కి ఎక్కేయచ్చు. సో మీరు టైం లేదని చెప్పి బ్యాచిలర్స్ అయిపోగానే వచ్చారనుకో చాలా స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. నేను చాలా మంది రివర్స్ పోయేటలా కూడా చూస్తున్నాం. ఎందుకంటే నీకు మాస్టర్స్ అయిపోగానే 2 years పాటు నీకు వర్క్ సర్చ్ వీసా ఇస్తారు. ఆ 2 yearsలో కూడా కొంతమందికి జాబ్స్ దొరకట్లేదు. అండ్ ఇంకా 2 yearsలో కూడా వాళ్ళు ఓన్లీ పార్ట్ టైం చేసుకొని ఎడ్యుకేషన్ లోన్ క్లియర్ చేసుకుంటారు చాలా మంది. అండ్ చేసుకున్న తర్వాత ఇంకా ఇండియా వెళ్ళిపోతున్నారు వేరే సిచ్యువేషన్ లేక. సో అందుకే ఇవన్నీ అవసరం లేదు, ఇవన్నీ వద్దు అనుకుంటే ఇండియాలో ఒక 2-3 years మంచి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకొని మాస్టర్స్ ప్లాన్ చేయండి. మాస్టర్స్లో 1 yearలో అయిపోతుంది. మాస్టర్స్ అసలు అంత హార్డ్ ఏం కాదు, 1 yearలో ఈజీగా అయిపోతుంది. ఐర్లాండ్లో, యూకేలో ఎక్కడైనా మాస్టర్స్ అనేది అంత మన ఇండియాలో బీటెక్తో అసలు పోల్చొద్దు. చాలా కంట్రీస్లో మాస్టర్స్ చాలా ఈజీగా అయిపోతుంది. ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ కాదు. సో మాస్టర్స్ అనేది పక్కన పెట్టి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయండి. ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన తర్వాత మాస్టర్స్ అనేది చాలా తక్కువ. మాస్టర్స్ అయిపోగానే మీరు మంచి ఫుల్ టైం జాబ్, మంచి హై శాలరీ జాబ్ కొట్టచ్చు. అండ్ ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫ్రెషర్స్కి జాబ్ ఎందుకు రావట్లేదంటే, సో నేనైతే రీసెంట్గా ఒక ప్రాబ్లం అయితే ఫేస్ చేశాను. ఎప్పుడైతే నేను ఇంటర్వ్యూ ఇస్తున్నానో కొన్ని కంపెనీస్ నాకేం చెప్పారంటే, చాలా మంది అంట బీటెక్ అయిపోగానే మాస్టర్స్కి వస్తున్నారు కదా, వీళ్ళకు గ్యాప్ లేకున్నా కానీ బీటెక్ 4 years కూడా ఫ్రీలాన్సింగ్ చేసినామని చెప్పి రెజ్యూమ్లో ఎక్స్పీరియన్స్ పెడుతున్నారంట. నేను 4 years కూడా బీటెక్ ప్యారలల్గా ఫ్రీలాన్సింగ్ కొన్ని కంపెనీస్లో చేశాను అని చెప్పి ఫేక్ సర్టిఫికేట్స్ తోని చెప్తున్నారంట. కానీ వర్క్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు వర్క్ సరిగ్గా చేయలేదంట, కొంతమంది దొరికిపోయారంట. సో దీనివల్ల కూడా వీళ్ళు బ్యాచిలర్స్ అయిపోగానే మాస్టర్స్కి వచ్చి వీళ్ళకి ఏం ఎక్స్పీరియన్స్ లేకుండా చదువుకునే టైంలో ఎక్స్పీరియన్స్ ఎవరైతే పెట్టారో వాళ్ళ రెజ్యూమ్స్ అసలు కన్సిడర్ చేయట్లేదంట. సో కరెక్ట్ లిజిట్ టైంలో బీటెక్ అయిపోయినాక కొన్ని 2-3 years టైం గ్యాప్లో ఎక్స్పీరియన్స్ పెడితేనే వాళ్ళ రెజ్యూమ్ చూస్తున్నారంట. అంటే ఇది ఫ్యాక్ట్. చాలా మంది నేను కూడా చూసిన, కొంతమంది ఏంటంటే బీటెక్ చేస్తూ కూడా నాకు బీటెక్ 4 yearsలో అయిపోయింది కదా, ఆ 4 yearsలో కూడా ఫ్రీలాన్సింగ్లో చేసినామని చెప్పి రెజ్యూమ్స్ ప్రిపేర్ చేస్తున్నారంట. సో దానివల్ల కొంతమందికి ఇంపాక్ట్. సో అట్లా ఒక్కడు తప్పు చేసినా కానీ ఎవడైనా రియల్గా ఫ్రీలాన్సింగ్ చేసినా కానీ వాడికి పెద్ద ప్రాబ్లం అయితే వస్తుంది. సో దీనివల్ల కూడా చాలా మంది ఫ్రెషర్స్ని నమ్మట్లేదు జాబ్ ఎక్స్పీరియన్స్ ఉందంటే. సో ఇది కూడా ఒక కారణం ఉంది. ఇది కూడా నేను రీసెంట్ టైంలో ఫేస్ చేసిన ప్రాబ్లం. కొంతమంది ఎంప్లాయర్స్ నాకు డైరెక్ట్గా చెప్పారు, ఇండియన్సే ఇలాంటివి కొత్త ఐడియాస్తో ముందుకు వస్తారు మన వాళ్ళు. సో ఇది కూడా ఒక ఐడియా పెట్టి వాళ్ళు కొన్ని జాబ్స్ కొడుతున్నారు. కొంతమందికి వస్తుంది లక్లో, కానీ కొంతమంది దొరికిరు అనుకో. సో దానివల్ల ఫ్యూచర్లో రియల్ టైంలో ఎవరన్నా ఫ్రీలాన్సింగ్ చేసినా వాళ్ళకు వాల్యూ లేకుండా పోతుంది. సో వాళ్ళ రెజ్యూమ్స్ పిక్ అవ్వవు. అండ్ ఇది కూడా ఒక పెద్ద మెయిన్ రీజన్ ఫ్రెషర్స్కి జాబ్స్ ఎందుకు రావట్లేదంటే ఫేక్ ఎక్స్పీరియన్స్. సో దీనివల్ల కూడా ఫ్రెషర్స్కి జాబ్ రావట్లేదు. అండ్ ఇంకొక మెయిన్ రీజన్ ఫ్రెషర్స్కి జాబ్ ఎందుకు రావట్లేదంటే, సో నాకు కొంతమంది ఎంప్లాయర్స్ ఏం చెప్పారంటే అసలు ఫ్రెషర్స్కి కార్పొరేటివ్ థింకింగ్ ఉండదని చెప్పారు. సో కార్పొరేటివ్ థింకింగ్ అనేది ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే చదువుకుంటున్నారో లైక్ మాస్టర్స్ కానీ బ్యాచిలర్స్ కానీ చేస్తున్నారో వీళ్ళ థింకింగ్ అనేది వేరేలా ఉంటుంది. ప్రొఫెసర్స్తో మాట్లాడే విధానం వేరేలా ఉంటుంది, క్లయింట్స్తో మాట్లాడే విధానం వేరేలా ఉంటుంది. సో కంపెనీలో మనము క్లయింట్స్తో ఎట్లా మాట్లాడాలో ఇది కూడా ఒక బిగ్ అసెట్ ఇది. సో ఇది తెలిసి ఉండాలి. సో దీన్నే ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఎప్పుడైతే నీకు వర్క్ చేస్తావో అప్పుడే ఈ ఎక్స్పీరియన్స్ వస్తుంది. నువ్వు చదువుకునే టైంలో ఈ ఎక్స్పీరియన్స్ నీకు రాదు. ఎందుకంటే క్లయింట్స్తో మాట్లాడే విధానం ఏదైతే ఉంటుందో అది డిఫరెంట్ ఉంటుంది. మన ప్రొఫెసర్స్తో మాట్లాడతాం కదా, అది డిఫరెంట్. చదువుకునే టైంలో మనం మాట్లాడే విధానం వేరు ఉంటుంది. కంపెనీలో వర్క్ చేసేటప్పుడు ప్రాజెక్ట్స్ ఆన్ సైట్లో ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు నీ థింకింగ్ అనేది వేరే ఉంటుంది. సో ఈ కార్పొరేటివ్ థింకింగ్ అనేది వాళ్ళు చూస్తారు, ఎంప్లాయర్ చూస్తాడు. సో ఇది కూడా ఒక బేస్ ఫ్రెషర్స్కి జాబ్స్ ఎందుకు రావట్లేదంటే, సో వాళ్ళు కూడా ఈ ఎక్స్పీరియన్స్ లేదని చెప్పి నేను ఈజీగా రిజెక్ట్ చేస్తున్నాను ఈ టైంలో. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలా మంది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వస్తున్నారు మాస్టర్స్కి. నేను ఫేస్ చేసింది ఏంటంటే చాలా మంది 5 years 10 years ఎక్స్పీరియన్స్ ఉండి మాస్టర్స్ కోసం వస్తున్నారు యూకేకి, ఐర్లాండ్కి.
అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వీళ్ళు ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండి మాస్టర్స్కి ఎందుకు వస్తున్నారు అని. సో అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, సో వాళ్ళు ఆల్రెడీ చాలా ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇండియాలో ఉంది కాబట్టి ఇండియాలో గ్రోత్ పెరగట్లేదు ఇంకా, సో అందుకే వాళ్ళు అబ్రాడ్ వచ్చేసి ఆ ఎక్స్పీరియన్స్ని ఇక్కడ మనీ సేవ్ చేసుకుంటున్నారు వాళ్ళు. సో ఆ ఎక్స్పీరియన్స్తోని యూరోస్లో డాలర్స్లో సంపాదించుకుంటున్నారు. సో అది ఒక క్రియేటివ్ థింకింగ్. సో అది చెప్తున్నాను, బ్యాచిలర్స్ అయిపోగానే ఎగబడి వచ్చేయకండి మాస్టర్స్కి, ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయండి. సో మీరు సంపాదించేది ఒక 5 years తర్వాత సంపాదిస్తారు, మంచిగా సంపాదిస్తారు. లేకపోతే ఇక్కడికి వచ్చి స్ట్రగుల్ పడాల్సి వస్తుంది. సో మీకు ఈ వీడియో పర్ఫెక్ట్గా అర్థమైతే నా మాటిని బీటెక్ అయిపోగానే ఒక 2 years 3 years 4 years ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి మాస్టర్స్కి రండి. పోయేది ఏం లేదు, టైం చాలా ఉంది. ఎందుకంటే బీటెక్ అయిపోయే వరకు మాక్సిమం అందరు 21-22 yearsలో ఉంటారు. సో 25 yearsకి మాస్టర్స్కి వచ్చినా కానీ ప్రాబ్లమే లేదు. 26, 27, 28 years కూడా చాలా మంది మాస్టర్స్కి వస్తున్నారు. సో టైం అనేది చాలా ఉంది. ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయండి, ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్. ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన తర్వాత మాస్టర్స్ వస్తే యూ కెన్ రూల్ ద వరల్డ్. అర్థం చేసుకోండి, ఎక్స్పీరియన్స్తో మాత్రమే మాస్టర్స్కి రండి. బ్యాచిలర్స్తో వచ్చి మేము ఏదో సాధిస్తామని చెప్పనుకోకండి. ఇక్కడ మీలాంటి వాళ్ళు కొన్ని వేల మంది రోడ్ల మీద ఉన్నారు, జాబులు లేక పార్ట్ టైంలో వెయిటర్లా చేసుకుంటా, హోటల్ మేనేజ్మెంట్లో చేసుకుంటా. బ్యాచిలర్స్ మాస్టర్స్ మంచి మంచి గ్రేడ్లో పాస్ అయిన వాళ్ళు ప్రజెంట్ చాలా హోటల్స్లో వెయిటర్లా చేస్తున్నారు. అర్థం చేసుకోండి. సో సేమ్ టైంలో ఎవరైతే ఇండియాలో ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకుని వచ్చిన వాళ్ళు అదే హోటల్లో మంచి సాఫ్ట్వేర్ పొజిషన్లో ఉన్నారు, మంచి సాఫ్ట్వేర్ ఫీల్డ్స్లో, డిజైనింగ్ ఫీల్డ్స్లో ఉన్నారు. సో ఇదండి ఎగ్జాక్ట్లీ రీజన్ అసలు ఎందుకు ఫ్రెషర్స్కి జాబ్ రావట్లేదు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్ యూ.